మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా దీవించనగాక. ఈ శుభవేళ మన స్థితిని గురించి మనం ఆలోచించేటప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థం కావాలి. చాలాసార్లు నేను ఎందుకు పనికి వస్తాను, నాకు ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, తెలివితేటలు లేవు అంటూ కొన్నిసార్లు మన బలహీనతను లెక్క పెట్టుకొని వాటిని గురించే తలస్తూ దిగజారిపోతూనే ఉంటాం. కానీ నా దేవుడు ఎవరంటే నీకు ఒక స్థానాన్ని ఇవ్వాలని కోరుకున్నవాడు. అయితే నువ్వు గర్వపడితేనేమో గడ్డి మేపిస్తాడు, తలదించుకుని తగ్గించుకుంటేనో సింహాసనం ఎక్కిస్తాడు. ఇదంతా ఆయన ఆలోచన ప్రకారము మన ప్రవర్తనను ఆయన గమనించి ఆ కార్యం చేయగలిగిన వాడు. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ ప్రభు నీ పట్ల అపరిమితమైన కృపను కుమ్మరిస్తా ఉన్నాడు అని కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని అంటే అర్థం ఏమిటి? ఎన్నికైన వాడు చాలామంది ఉన్నారు, గనుడైన వాడు చాలామంది ఉన్నారు, నేర్పరులు చాలామంది ఉన్నారు, కానీ దేవుడట నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని అంటే నీకు విలువ లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, కానీ దేవుడే నిన్ను ఎన్నుకుంటే అంటే అర్థం ఏంటంటే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గొలియాతును చంపడానికి ఏట్లోకి వెళ్ళి రాళ్ళు ఏరుకొని రాయలేదు, కానీ నున్నటి రాళ్ళను ఎన్నిక చేసుకున్నాడు అని. అంటే దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు చేసి గనుడైన వారిని సిగ్గుపరిచి జ్ఞానుని సిగ్గుపరిచి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎన్నికలేని నీవు దేవుని చేతిలో దేవునిపై ఆధారపడి దేవుని చేతిలో నీవు సమర్పించుకోగలగా. ఆ ఏట్లో చాలా రాళ్ళు వెళ్ళాయి, ప్రవాహం కదా, వెళుతుంటే దావీదు అన్ని రాళ్ళను పక్కన పెట్టి నున్నగా ఉన్న వాటిని ఎన్నిక చేశాడు. అంటే అర్థం ఏంటంటే ఒడిచెలకి ఇది పనికొస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో గర్వం, అహంకారం, లెక్కలేనితనం, దేవుని భయం లేకపోవడం, ఇది కూడానా అన్నట్టుగా చాలా తేలిగ్గా మాట్లాడుతూ అంచనాలు వేస్తాం. దానివల్ల జరిగేది ఏమిటో చెప్పనా? నీ జీవితంలో నీ నీ కోపం, నీ శత్రుత్వం, నీ పగ దేనికి నేను వాడుకోకుండా చేస్తుంది. కానీ వాక్య ప్రవాహంలో కొట్టుకుపోతూ నున్నగా మారితే ఇదిగో గనుల్ని సిగ్గుపరచడానికి ఈ యొక్క ఎన్నిక లేని రాయిని ఎన్నుకుంటాను. మరి ఈ మాటలు విన్నాక మరి దావీదు ఒక్క రాయిని విసిరితే అంతటి బలుడైన వాడు నేలమట్టానికి ఒరిగాడుగా. ఈరోజు ఈ మాట విన్నాక నువ్వు దేవుని సందులో ఎంత అణిగి ఉంటావో, ఎంత విధేయత చూపుతావో, ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా అర్పించుకుంటావో దాని ఫలితం ఏమిటో తెలుసా? ఒక రోజున నీవు దేవుని యొక్క ఎన్నికలో ఎన్నిక చేయబడి గనులను సిగ్గుపరిచి నిన్ను గద్దె ఎక్కించి నిలబెట్టగలిగిన వాడు. ఈ మాట విన్నాక దావీదు గొలియాతు చరిత్ర మనకు కనబడుతుందిగా. మరి ఈ రోజున నీవు కూడా ఎన్నిక చేయబడినట్లుగా నువ్వు తగ్గించుకొని విధేయత కలిగిన వ్యక్తివైతే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు నిన్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆ తదుపరి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అప్పుడు జనం చూసి ఇతడైనా ఇంత కట్టడం కట్టింది, ఇతడైనా ఇంత స్థాయికి ఎదిగింది, ఇతడైనా ఇంత పరిజ్ఞానం కలిగిన వాడు, ఇతడైనా పరిపాలనా దక్షకుడు అని అనిపించుకునేట్టుగా ప్రభువు చేస్తాడుగా. ఈ మాటలు విన్నాకైనా మన జీవితంలో అది ఉంది, ఇది ఉంది, అన్నీ నాకున్నాయి అని మనమే హెచ్చించుకొని గరుకురాయిగా మారుతున్నాం. అదే ప్రమాదం. ఈరోజు ఈ మాటలు విన్నాక మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి వినయము విధేయతతో తగ్గించుకుని బ్రతకడం మొదలుపెట్టండి. ఒక అద్భుతం నా దేవుడు మీ జీవితంలో చేసి తీరునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ ద్వారా ఎన్నిక చేయబడి గనులుగా వాళ్ళు మార్పు చెందేందుకు అప్పగించుకుని విధేయత కలిగేవారుగా చేయండి. పిల్లల్ని పెద్దలని దీవించండి.
ఆ ఇంట ఆరోగ్యం కలగాలి. ఆ ఇంట్లో ఐక్యత, సమాధాన, సంతోషం, ప్రార్థనా జీవితం, రక్షణ భాగ్యం కలగాలి. ఎదిగిన పిల్లల వివాహాలు, చదువులు, ఉద్యోగాల కొరకును, అలాగే సంతానం లేని వారి పట్లను కృప చూపండి. చేస్తున్న పనులు, వ్యాపార వ్యవసాయంలో నీవు తోడుగా ఉంటూ చేతి పనిని దీవించండి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. విడిపోయిన వారు కలపబడాలి, చెదిరిన వారు మరలా ఐక్యపరచబడాలి, కృంగిన వారు లేపబడాలి. దాచిన మేలుల ద్వారా బిడ్డలను దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.